శంకరాచార్యులు వారు శిష్యుడు చేసిన శ్లోకానికి భాష్యం చేయడం అంటే అది శంకరాచార్యుల వారి గొప్పతనం. ఒక శిష్యుడు బ్రహ్మజ్ఞాని అయితే పుట్టుకతో ఆయన చెప్పిన విషయాలు అంత గొప్పవైతే నేను భాష్యం చేయడం ఏమిటి కాదు. ఆ వినయం అటువంటిది, అది అందాలి లోకానికి. తానే భాష్యం చేశారు. అసలు అంటే శంకరాచార్యుల వారి శిష్యుల్ని కూడా ఒకళ్ళతో పోల్చడానికి కుదరదు. ఎవరికి వారే అంత గొప్పవారు. అంత అద్భుతమైనటువంటి స్థితిని పొందినటువంటి వారు హస్తామలకాచార్యుల వారు. అందుకనే హస్తామలకాచార్యుల వారి చేత అర్చింపబడిన పాదములు కలిగిన వారు శంకర భగవత్పాదులు. శంకరాచార్యుల వారి యొక్క ప్రభావం వల్ల మాట్లాడారు. ఆ బ్రహ్మజ్ఞానం శ్లోకాల రూపంలో బయటికి వచ్చింది. అందుకని బ్రహ్మజ్ఞానము గురువుగా శంకరాచార్యులు వారే అనుగ్రహించి ఆయన బ్రహ్మజ్ఞాని అని గుర్తింపుకు తీసుకొచ్చారు. లేకపోతే ఆయన ఒప్పించాడు అనుకునేది లోకం. ఆయన్ని పీఠాధిపతిని చేసి లోకానికి అంతటికీ కూడా ప్రయోజనాన్ని కల్పించారు. అందుకని హస్తామలకాచార్యుల వారికి బ్రహ్మజ్ఞాన ప్రదానము చేసిన వారు శంకరులు అని అన్వయం అక్కడ. శ్రీ నృసింహభక్తాయ నమః. శంకరాచార్యుల వారు నరసింహస్వామికి గొప్ప భక్తులు. ఇందులో విశేషం ఏమిటంటే శంకరాచార్యుల వారు నరసింహస్వామి భక్తులు అన్నప్పుడు ఆయన లోకానికి ఒక ఆదర్శం చూపించారు. శివకేశవుల మధ్య భేదం ఉండదు. ఉపాసనలో శివుడు వేరు విష్ణువు వేరు అన్న భావన జీవితమునందు రాకుండుగాక. మీరు అందుకే చూడండి, బ్రహ్మచారిగా ఆయన లక్ష్మీదేవి దర్శనం చేశారు. మొట్టమొదటి స్తోత్రం కనకధార లక్ష్మీదేవి మీద చేశారు. కైలాసానికి యోగ మార్గంలో వెళ్ళి 5 శివలింగాలు సౌందర్యలహరి తీసుకొచ్చి పార్వతీ పరమేశ్వర దర్శనం చేశారు. అట్లాగే ఆయన నృసింహస్వామి చేత రక్షింపబడ్డారు. ఎప్పుడు ఆయన పరకాయ ప్రవేశం చేసినప్పుడు శరీరం కాలిపోతే రక్షించినవాడు నరసింహస్వామి. అట్లాగే కాపాలికుడు వచ్చి శంకరాచార్యుల వారి శిరస్సుని ఉత్తరించడానికి ప్రయత్నం చేసినప్పుడు పద్మపాదాచార్యుల వారిని ఆవహించి రక్షించినవాడు నరసింహస్వామి. అంటే నరసింహస్వామి యందు శంకరాచార్యుల వారికి కూడా ఎంత భక్తి ఉందో. లేకపోతే లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం అని ఎందుకు చేశారు అంటే తాను సాక్షాత్తు శివస్వరూపమైన రక్షకత్వానికి విష్ణువుని ప్రార్థన చేశారు. అంటే శివకేశవుల మధ్య భేద బుద్ధి ఉండకూడదు. అది ప్రధానంగా ఉండవలసినటువంటి లక్షణం. అందుకే శివస్య హృదయం విష్ణుర్విష్ణోశ్చ హృదయం శివ శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే. శివుడు విష్ణువు, విష్ణువు శివుడు. శివుని యొక్క హృదయం విష్ణువు, విష్ణువు యొక్క హృదయం శివుడు. మనం ఎలా ఉండాలో చెప్పడానికి ఆయన నరసింహస్వామి